హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కళ్యాణీస్ రెసిపీ బుక్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ రెస్టారెంట్ స్టైల్ చిల్లీ చికెన్. ముందుగా మనం 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. టొమాటో కెచప్ 1 స్పూన్, వెనిగర్ 1 స్పూన్, సోయా సాస్ 2 స్పూన్స్, రెడ్ చిల్లీ సాస్ 1 స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ 1 స్పూన్, ఇంకా కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, మైదా 3 టేబుల్ స్పూన్స్, రైస్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, గ్రీన్ చిల్లీస్ 3 తీసుకోవాలి, తరిగిన అల్లం ముక్క, క్యూబ్స్ లా కట్ చేసిన హాఫ్ క్యాప్సికమ్, తరిగిన 6 వెల్లుల్లి రెబ్బలు, మీడియం సైజ్ ఆనియన్, రుచి తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం, ఇంకా కొంచెం మిరియాల పౌడర్. ఇప్పుడు మనం తీసుకున్న చికెన్కి సోయా సాస్ వేసుకుని కొంచెం టమాటా కెచప్, రుచికి తగినంత సాల్ట్, 1 స్పూన్ కారం, కొంచెం పెప్పర్ పౌడర్ స్ప్రింకిల్ చేయాలి. అందులోనే 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, 2 స్పూన్స్ మైదా, 1 స్పూన్ రైస్ ఫ్లోర్, ఈ 3 వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టేలాగా ఉంచి మనం ఒక హాఫ్ అన్ అవర్ ఈ పేస్ట్ని మ్యారినేట్ చేయాలి. ఈ చికెన్ని మ్యారినేట్ చేసి ఆ పేస్ట్ అంతా బాగా కలిసేలాగా ఉంచాలి. ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్ని మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. హైలో ఉంచుకున్నామనుకోండి ముక్కలు మాడిపోతాయి, లోపల వేగవు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటిని టిష్యూ పేపర్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన చికెన్ పీసెస్ని కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు మనం ఫ్లేమ్ని ఎప్పుడు మీడియంలోనే ఉంచుకోవాలి. మిగిలిన పీసెస్ని కూడా మనం సేమ్ అలాగే టిష్యూ పేపర్లోకి తీసుకుని 1 సైడ్ పెట్టుకోవాలి. చూసారా ఎంత పొడి పొడిగా ఉన్నాయో పీసెస్. ఇప్పుడు మనం పాన్ పెట్టుకునే లోపల 1 స్పూన్ కార్న్ ఫ్లోర్కి 3 స్పూన్స్ వాటర్ మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పాన్లో కొంచెం ఆయిల్ వేసి వేడి చేయాలి. అందులో తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లిపాయ వేసి కొంచెం వేగనివ్వాలి. మనం ఫ్రై చేస్తున్నప్పుడు కూడా సిమ్లోనే ఉంచుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి, క్యాప్సికమ్, ఆనియన్స్ కూడా వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ముక్కలు మాడిపోకుండా చూసుకోవాలి. ఇవి కొంచెం వేగాక అందులో సోయా సాస్, టొమాటో కెచప్, వెనిగర్, గ్రీన్ చిల్లీ పేస్ట్, ఇంకా రెడ్ చిల్లీ పేస్ట్, వేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలి.
ఇవన్నీ బాగా ఫ్రై చేయాలి. అందులోనే మనం ముందు డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని వేసి కొంచెం ఆ గ్రేవీ అంతా చికెన్ పీసెస్కి పట్టేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ముందుగా మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ లిక్విడ్ని ఆ పీసెస్ మధ్యలో వేసుకోవాలి. ఇప్పుడు ఆ జ్యూస్ అంతా ముక్కలకి పట్టి ఎంతో రుచిగా తయారవుతుంది మన చిల్లీ చికెన్. చూడండి ఎంత బాగుందో మన చిల్లీ చికెన్. ఎవరైనా ఇంకా గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం కార్న్ఫ్లోర్ లిక్విడ్ వేసుకుంటే గ్రేవీ వస్తుంది. ఇప్పుడు మనకు డిష్ అవుట్ చేసి చిల్లీ చికెన్ ఆ పీసెస్ని అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుని చూసారా రెస్టారెంట్ స్టైల్లో ఉన్న చిల్లీ చికెన్. దాన్ని మనం కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. ఇంకా మన చిల్లీ చికెన్ రెడీ. రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.